హలో రామ్, ఎన్నోరా ఇంటికాడ రా, మీతో మాట్లాడేది ఉంది. ఇంట్లోనే ఉన్నా. ఏం లేదురా నువ్వు రా, చెప్తాను నేను. ఏం లేదురా బాబు, బాయ్ జాబ్లు ఎట్లా దొరుకుతలు. అవును, క్రికెట్ బెట్టింగ్ ఆడదామని చూస్తున్నా. స్టార్ట్ చేస్తారు ఇప్పటి బెట్టింగ్. ఇప్పుడు ఛాయ్ అంటే పైసలు రావు. ఇప్పుడు మా పైసలు ఎక్కడ తీసుకొస్తావా? బండి ఉందా? సిబిసి 16 బండి. అవును, ఎంత లేదన్నా గిరి పెడితే 20,000 దాకా వస్తాయి. 15 నుంచి 20 వస్తాయి. తీసుకుంటా పోయి ఫైనాన్స్ దగ్గర బెట్టింగ్ పెట్టి పడేస్తా. ఈ జాబ్లో చుట్టూ తిరుగుడు, ఇంటర్లో చుట్టూ తిరుగుడు నాతో కాదరా పెట్టి కలిసిపోయినా నేను. వద్దురా చెప్పేది, పైసలు వేస్ట్ చేసుకోకూడదు. ఇప్పుడు వేరే ఆప్షన్ లేదురా. ఇప్పుడు మరి పైసలు వేస్ట్ చేసుకోవద్దంటే వేరే ఆప్షన్ లేదు. ఏమన్నా నీకు దగ్గర ఫిక్స్ అయిపోయినా మినిమం ఒక 10,000 నుంచి స్టార్ట్ చేస్తా. సంపాదిస్తా, ₹1,00,000 దాకా సంపాదిస్తా. లేదంటే ఇక పోతే 10,000 కూడా పోతాయి. ఫస్ట్ 10,000 స్టార్ట్ చేస్తే 20,000 వస్తాయి కదా. పోతే 10,000 పోతే వస్తారేమో ₹1,00,000 వస్తాయి. దమ్ము కూడా నాన్న సంపాదించుకున్నాను. చూసాం ఈసారి బెట్టింగ్లు ఆడతా, పత్తాలు ఆడతా, గుర్రం రేజులు ఉన్నాయి. బెట్టింగ్ ఒకటే ఉందా, ఇంకా 2-3 ఆడతాయి. సరే ఇష్టం మరి, ఇక నాకు వేరే ఆప్షన్ లేదురా. నేను చేసే తప్పు రైట్ కూడా నాకు తెలియదు. నాకు మాత్రం పైసలు కావాలి. దానికోసం ఏమన్నా చేస్తారా? అవునా? అవును. ఏం పని విషయం? ఏం లేదు, చిన్న హెల్ప్ చెప్పు. నా బండి ఉంది, సిబిసి 16 2011 మోడల్. పెట్టుకొని ఫైనాన్స్ కావాలి. ఏడుంది బండి? చూడండి ఒక 20,000 కావాలంటే. బండికి 20,000 రావు కదా. ఎంత వస్తాయి? ఓ 10,000 ఇస్తాం. నీళ్ళ నాది ఒక 15,000 ఇవ్వను. అది పాత బండి కదా. ఒక 15,000 ఉంటుంది. మళ్ళీ ఎప్పుడు ఇస్తాం? ఇస్తా, ఈ నెలలో కంప్లీట్ చేస్తా. దేనికి పైసలు? కానీ అవసరం ఉంది. అయిపోయిన బిట్టింగ్ ఏమైనా కడతావా? బెట్టింగ్ ఆడతాను. పైసలు ఏం చేస్తున్నావు? ఏం లేదు, చిన్న అవసరం ఉంది నాకు. ఒక 10,000 కంపల్సరీ కడతా. మళ్ళీ ఎప్పుడు ఇస్తావు? వచ్చే కదా, దానికంటే ముందే ఇస్తా. కంపల్సరీ ఇస్తా. నా గూగుల్ పే చేసి ఓకే, సేమ్ నెంబర్. సేమ్ నెంబరా? చేసి ఇస్తా. నా బండి ఇల్లే పెట్టేస్తా, గోదాంలో పెట్టుకోకుండా. సరే. బెట్టింగ్ ఆడతా.